Hey guys, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ఫ్రెండ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. నాలాగా మొబైల్ కెమెరా యూస్ చేసి మీ వీడియోస్ ని క్వాలిటీగా చేసుకోండి. సో అది ఎలా అంటే, ఫస్ట్ మీ దగ్గర ఉన్న మొబైల్ కి బ్యాక్ కెమెరా వచ్చేసరికి 4K సపోర్ట్ ఉండాలి అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 1080p సపోర్ట్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీ దగ్గర ఒక 20 వాట్స్ LED బల్బ్ అయితే ఉండాలి. సో 20 వాట్స్ కన్నా అబోవ్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ 2 RGB LED లైట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఒక బ్లాక్ క్లాత్ అయితే ఉండాలి అండ్ ఒక ట్రైపాడ్ అయితే ఉండాలి అండ్ ఇంకోటి స్పెట్స్ అయితే ఉండాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. సో మీకు దగ్గరగా లైట్ ఉంటది కనుక మీ ఐకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే స్పెట్స్ వాడితే మీకు కొంచెం లైట్ అనేది ఐస్ మీద పడకుండా ఉంటది. సో మీ ఐస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇది మాత్రం ఆప్షనల్, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే కొనుక్కోండి. సో మీ దగ్గర ఈ 4 ఐటమ్స్ అయితే ఉండాలి. లైట్ కాస్ట్ వచ్చేసరికి 500 to 700 అయితే ఉంటది అండ్ RGB LED లైట్స్ అయితే సో కాంబో వచ్చేసరికి 500 ఉంటది. బ్లాక్ క్లాత్ కూడా 450 to 500 అయితే ఉంటది అండ్ మొబైల్ ట్రైపాడ్ వచ్చేసరికి 350 to 500 లోపు అయితే ఉంటది. సో మీకైతే 1800 to 2000 లోపు అయితే బడ్జెట్ అయితే అవుతుంది. మీ దగ్గర అయితే ఈ 4 ఐటమ్స్ మాత్రం ఉండాలి. సో మొబైల్ చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర అది ఉంటది, అది లేకపోతే వీడియో చేయలేం కనుక మొబైల్ మాత్రం ఇందులో కౌంట్ చేయను. సో ఈ 4 ఐటమ్స్ అయితే మాత్రం మీ దగ్గర ఉంటే ఒక మంచి క్వాలిటీ వీడియోస్ అయితే మీరు చేయగలరు. సో ఫస్ట్ అయితే మీ LED బల్బ్ ని మీ ఫేస్ కి దగ్గరగా అయితే పెట్టుకోండి. సో మీ ఫేస్ మీద లైట్ పడడం వల్ల గ్లోనెస్ అనేది ఉంటది. సో బ్లాక్ క్లాత్ ని వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఒక స్టూల్ మీద లేదంటే మీకు కన్వీనియంట్ గా ఏది ఉంటే అదైతే తీసుకొని సో వాటి మీద అయితే లైట్ అయితే పెట్టండి. సో ఆ లైట్ వచ్చేసరికి క్లాత్ మీద పడేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ట్రైపాడ్ అయితే మీ ముందు అయితే పెట్టుకోండి. సో దానికైతే మీ మొబైల్ ని కనెక్ట్ చేయండి. సో ఇప్పుడైతే టోటల్ సెటప్ పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. సో రికార్డ్ స్టార్ట్ చేసే ముందు బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా కోసం అయితే తెలుసుకోవాలి. సో ఇదైతే మాత్రం స్కిప్ చేయొద్దు, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K లో రికార్డ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాము. సో మనకి 4K లో రికార్డ్ చేయడం వల్ల మంచి క్వాలిటీ అయితే వస్తుంది. మన వీడియో అనేది చాలా క్లియర్ గా ఉంటది. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే సో మన వ్యూ అనేది జూమ్ అయిపోతుంది 4K లో రికార్డ్ చేస్తున్నప్పుడు. మన ఫేస్ మీద పింపుల్స్ కనిపిస్తాయి అండ్ ఆయిల్ ఫేస్ అయితే మాత్రం ఆయిల్ ఫేస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటది 4K లో రికార్డ్ చేయడం వల్ల. అండ్ మనం వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు మన ప్రివ్యూ కూడా చూసుకోలేము ఎందుకంటే మన మొబైల్ అనేది రివర్స్ చేసి ఉంటది కనుక. సో ఇప్పుడు ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాము. సో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫేస్ లో గ్లో అనేది కనిపిస్తుంది ఎందుకంటే మనకి బ్యూటీ అనేది యాడ్ అవుతుంది కనుక. అండ్ మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది అనేది ప్రివ్యూ కూడా చూసుకోగలము ఎందుకంటే మన మొబైల్ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుంది కనుక ఫ్రంట్ కెమెరా తో రికార్డ్ చేసేటప్పుడు. సో ఇందులో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో 1080p మాత్రమే రికార్డ్ చేయగలము. 4K మీద కంపేర్ చేస్తే దీంట్లో క్వాలిటీ అనేది మిస్ అయిపోతుంది మనకి. అండ్ ఇందులో వచ్చేసరికి ఇంకో బెనిఫిట్ మనకి జూమ్ అనేది అవ్వదు ఎందుకంటే 1080p లో రికార్డ్ చేస్తున్నాం కనుక మనకి వైడ్ యాంగిల్ అయితే వస్తుంది. అండ్ ఇంకో బెనిఫిట్ వచ్చేసరికి మనకి స్టోరేజ్ కూడా లో తీసుకుంటది ఎందుకంటే 1080p లో రికార్డ్ చేస్తున్నాం కనుక అంత స్టోరేజ్ అయితే అవసరం లేదు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే చెప్పాను. సో మీకు ఏది బెటర్ అయితే అది మీరు యూస్ చేసుకోండి. సో నేనైతే మాత్రం ఫ్రంట్ క్యామ్ యూస్ చేస్తాను ఎందుకంటే ఇండోర్ కండిషన్ లో నా ఫ్రంట్ క్యామ్ అనేది క్వాలిటీ బాగుంటది. లైవ్ లో వచ్చేటప్పుడు మాత్రం నేను బ్యాక్ కెమెరా 4K యూస్ చేస్తాను కానీ ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రం నేను 1080p ఫ్రంట్ క్యామే యూస్ చేస్తాను. అది మీ పర్సనల్ చాయిస్, మీరు ఏది యూస్ చేసుకోవాలంటే అది యూస్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు దాకా చెప్పుకునే ప్రాసెస్ మొత్తం మనం మొబైల్ తోనే చేసాము, ఎక్కడ కూడా మనం PC అయితే యూస్ చేయలేదు. సో ఇప్పుడైతే మనం రికార్డ్ చేసిన వీడియోని ఎడిట్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు ఎడిటింగ్ అయితే మనం ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ సెటప్ తోటే మన క్వాలిటీ అనేది తెచ్చుకుంటాము. సో ఇప్పుడు మనం జస్ట్ కలర్ కరెక్షన్ మాత్రమే చేస్తాను. సో ఈ కలర్ కరెక్షన్ అనేది నేను అడోబీ ప్రీమియర్ ప్రో యూస్ చేసి చేస్తాను. సో మీ దగ్గర PC లేకపోయినా నో ప్రాబ్లం గైస్, మీరు ఆండ్రాయిడ్ లో కూడా చేయొచ్చు. జస్ట్ నేను ప్రీమియర్ ప్రో ఎలా చేస్తున్నాను చూడండి, మీకు ఆటోమేటిక్ గా ఐడియా వచ్చేస్తుంది. సో కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలనేది మొబైల్ లో కూడా, ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియోస్ అనేవి ఆండ్రాయిడ్ లో ఎడిట్ చేస్తుంటే మీకు కలర్ కరెక్షన్ అనేది మినిమం ఐడియా ఉంటది కనుక మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకా ఎడిటింగ్ లోకి అయితే వెళ్దాము. సో కలర్ కరెక్షన్ ఎక్కడ చేస్తున్నానో చూపిస్తాను. సో గైస్ ఫస్ట్ అయితే మీరు రికార్డ్ చేసిన వీడియోని ప్రీమియర్ ప్రో లోకి అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎడిటింగ్ లో అయితే మనం ఉన్నాం. సో దాని పక్కన కలర్ అని అయితే ఉంది. సో మీరు కలర్ లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి మనకి బేసిక్ కరెక్షన్ అయితే ఉంది అండ్ టోన్ అయితే ఉంది. సో కర్వ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి వింటేజ్ అయితే ఉంది. సో ఇవన్నీ ఆప్షన్స్ మీరు ఆల్రెడీ చూసేవే, మీకు స్నాప్సీడ్ లో గానీ పిక్సార్ట్ లో గానీ లేదంటే మీరు యూస్ చేసే ఏదైనా లైట్ రూమ్ లో గానీ సో మీరు యూస్ చేస్తుంటే ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు టెంపరేచర్, టోన్, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, ఫేస్ మీద వైట్స్, బ్లాక్స్, సాచురేషన్, సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. సో ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక లట్ అయితే ఉంది. సో చూపిస్తా చూడండి. సో ఇదన్నమాట. నాకు ఇదైతే ఓకే అనిపిస్తుంది. సో ఒకసారి ప్లే చేస్తా చూడండి. సో ఇది బిఫోర్, ఇప్పుడు ఇది ఆఫ్టర్ అనమాట. ఇది వచ్చేసరికి నా వీడియో కలర్ కరెక్షన్. సో నాకైతే ఇది ఓకే అనిపించింది. సో నేను ఇది పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏం లేదు, దీన్ని రెండరింగ్ అయితే చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ అనమాట. సో ఎక్స్పోర్ట్ చేసుకొని మీ వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవడమే. సో గైస్ వీడియో అయితే ఇదే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో కలర్ కరెక్షన్ ముందు వరకు చెప్పిన ప్రాసెస్ మాత్రమే ఇంపార్టెంట్. సో మీరు కానీ అది కరెక్ట్ గా ఫాలో అయితే మీ వీడియోస్ అనేవి క్లారిటీగా వస్తుంది. ఒకసారి నా వీడియో అనేది 1080p లో పెట్టుకొని చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే ఉంటది, ఎంత క్వాలిటీ వస్తుందో ఏంటన్నది. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.